హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు శ్రేణు. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీగా గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి గోరుచిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టమో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఒక 1/2 kg గోరుచిక్కుడుకాయ అయితే తీసుకొని ఇలా చుంచుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడాక అందులోకి ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసాక అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఆనియన్ అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని గోరుచిక్కుడుకాయ కూడా అందులోకి వేసుకొని మగ్గించుకోవాలి. 5 to 10 minutes వరకు ఇలా మొత్తం కలుపుకుంటూ అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 minutes తర్వాత అందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలుపుకొని ఇంకొక 5 minutes వరకు అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల హాఫ్ వరకు అయితే ఆయిల్లో మంచిగా మగ్గుతుంది. అప్పుడు కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ 5 minutes లోపు మగ్గేలోపు ఇప్పుడు మనం దీనిలోకి కావాల్సినవి మిక్సీ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన పల్లీలు, వేరుశనగ గుండ్లు, 3 టేబుల్ స్పూన్ల వరకు కారం మిక్స్ తగ్గట్టుగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, కొబ్బరి వేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ మన కర్రీలోకి యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు లూజ్గా కావాలనుకుంటే 2 glasses యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ముద్ద కూరలాగా కావాలనుకుంటే ఒక 1 glass వాటర్ అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. అంతే అండి, ఎమ్మె అండ్ టేస్టీ గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. విజిల్ తీసాక ఒక 5 minutes గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.